డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరుకి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 బాగుజోల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ గిరిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:10 బాగుజోల బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన్యం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు రాత్రే ఆయన విశాఖకి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రాడిసన్ అతిథి గృహంలో ఆయన బస చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 9:30 గంటలకు బయలుదేరి సాలూరు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏదైతే 8 కోట్ల రూపాయలతోటి బాగుజాల గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ముందు సంజయారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వాయుగుండం ప్రభావంతో నిన్న నుంచి కూడా వాతావరణం అనుకూలించలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా వర్షం పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రాం కాకపోయినా ఆయన వచ్చి రాగానే ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన తర్వాత బాగుజాల గ్రామం సంబంధించి వారితో కూడా పవన్ కళ్యాణ్ మాటామంతి నిర్వహిస్తారని చెప్పి కూడా ప్రోగ్రామ్ లో ఇచ్చారు. అయితే దాదాపుగా 3 గంటల పాటు ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగనుంది. పవన్ కళ్యాణ్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం. అయితే ఈ వర్ష సూచన చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా భారీగా వర్షం పడుతుంది. వాయుగుండం ప్రభావంతో ఈ రోజు రేపు కూడా చాలా వాతావరణం అనుకూలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యక్రమాలని కొంచెం కుదించి ఉన్న పరంగా రద్దు చేసే విధంగా కాకుండా కొంత ఏదైతే రోడ్లకి సంబంధించి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ డోర్లు తోటి మోసుకొచ్చి రోడ్లు లేక వైద్యానికి అందని పరిస్థితి ఉంది. ఈ వైద్యం అందించాలన్నా వారికి సరైన వైద్య సదుపాయాలు కావాలన్నా రోడ్లు ప్రధానంగా అవసరం ఉంది. అలాంటి కుగ్రామాలని మన్యం జిల్లాలో కుగ్రామాలని ఎంపిక చేసి ఇప్పుడు రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది త్వరగానే ఈ పనులు పూర్తి చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ఏదైతే మన్యంలో ప్రజలు ఉంటారో ఈ ప్రజలకు సంబంధించి ఏదైతే మారుమూల గ్రామాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వారితో మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకుంటారు. తర్వాత దాని పరిష్కారానికి సంబంధించి తగిన సూచనలు కూడా అధికారులకు ఇచ్చి దాని పరిష్కారానికి కూడా చర్యలు చేపడతారని చెప్పేసి ప్రస్తుతం ఉంది. అయితే ఈ వర్షం వల్ల జనం కూడా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. అంటే వాతావరణం అనుకూలించకపోవడం, తర్వాత శాంతి భద్రతల రీత్యా అంటే ఇక్కడ బందోబస్తు ఈ మన్యం ఏరియాలో కొంత మావోయిస్టుల ప్రభావం కూడా కొంత ఉండే ప్రాంతం ఉంది. దీనివల్ల ఎక్కువ జనం ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. మొత్తానికి ఈ కార్యక్రమానికి అయితే పవన్ కళ్యాణ్ మరొక అరగంటలో విశాఖ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో ఎడిషన్ అతిథి గృహం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12 గంటలకి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ తిరిగి ఆయన వైజాగ్ చేరుకుంటారు. తర్వాత రేపు పాడేరు, అరకులో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమాలు పవన్ పర్యటన ఉంది. అయితే మరి ఈ రోజు వాతావరణం అనుకూలించి రేపు కూడా కొంచెం ఇది జరిగినట్లయితే అది ఉంటుంది. లేదంటే భారీ వర్షాలు కనుక కురిసే పరిస్థితిలో ఆ కార్యక్రమం ఉంటుందా లేదనేది కొంచెం సంశయం అయితే కొనసాగుతుంది. గాయత్రి.